గుడ్లు ఎక్కువగా కూడా బాగా ప్రచారం చేయటం వల్ల కోడిగుడ్లు సంఘం వారు కూడా ఎక్కువ టీవీల్లో ప్రకటనలు ఇవ్వటం ద్వారా గుడ్లు ఎక్కువగా తినటం అనేది సమాజంలో బాగా పెరిగింది. ఏదో రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంటాం. గుడ్డు మంచిది కాబట్టి గుడ్డుతోనే అనేక ఆహార పదార్థాలు తయారు చేసి కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. తద్వారా గుడ్లు వాడకం బాగా ఎక్కువైంది. లోపలికి వెళ్లే మోతాదు పెరిగిపోయింది. బాయిల్డ్ ఎగ్, ఒక ఎగ్ బదులు కొంతమంది 2-3 ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ తింటుంటారు. 2-3 ఎగ్గులు కలిపి ఆమ్లెట్ వేసుకుంటారు. ఒక ఎగ్ అంటే ఆమ్లెట్ చిన్నగా అవుతుంది, చాలదు. నేను డబుల్ ఎగ్ ఆమ్లెట్, ఇక ఎగ్ దోశలు, ఎగ్ బోండాలు, ఎగ్ బజ్జీలు, ఎగ్ పఫ్ఫలు, ఎగ్ కేకులు, కనపడ్డ ప్రద్దాంట్లల్లో ఎగ్గ పెట్టేస్తున్నారు ఈ రోజున. ఎగ్ బిర్యానీలు. ఇట్లా ఎగ్గని ఎక్కువగా వాడటం వల్ల అసలు నష్టమేమీ ఉండదు అనుకుంటాం. మీ అందరికీ నష్టం వస్తుందంటే కొలెస్ట్రాల్ ఒక్కటేనని తెలుసు. ఒక ఎగ్గలో కొలెస్ట్రాల్ అనేది 220 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఎల్లోలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కొలెస్ట్రాల్ ఒక్కటే నష్టం తప్ప మిగతావన్నీ గుడ్డు వల్ల లాభాలే అనుకుంటాం. నేను అలాగే ఇతర నష్టం ఉంది. కొలెస్ట్రాల్ వల్ల గుడ్డు మానేయమంటాం. న్యాచురోపతి విధానంలో నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ మంచిది కాదు కాబట్టి గుడ్డు మానేయమని నేను చెప్తాను. అందరి డాక్టర్లు కొలెస్ట్రాల్ వచ్చిన వారికి గుడ్డు మానేయమంటారు. కానీ కోడిగుడ్లు రోజుకి 2 అంతకంటే ఎక్కువ తినటం వల్ల షుగర్ వచ్చే అవకాశం 45% వరకు ఉంది అని 8 ఏళ్ల పాటు 2 దేశాల వారు పరిశోధన చేసి కోడిగుడ్ల వల్ల షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళు పరిశోధన చేసి మరి తెలియచేశారన్నమాట. ఎవరెవరు 2 దేశాల వారంటే 2011 సంవత్సరంలో ఓస్లో యూనివర్సిటీ నార్వే వారు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ మేరీల్యాండ్ USA వారు వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి 2002 నుంచి 2010 వరకు 8 సంవత్సరాల పాటు రోజుకి 2 కోడిగుడ్లు అంతకంటే ఎక్కువ తినేవారిని 20 ఏళ్ల పైబడిన వారిని తీసుకుని వీళ్ళు పరిశోధన చేశారు. ఎంతమందిని అంటే 2849 మందిని తీసుకుని పరిశోధన చేశారు 8 ఏళ్ల పాటు. ఈ పరిశోధనలో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే 45% వరకు డయాబెటీస్ వచ్చే అవకాశం వీళ్ళల్లో కనపడింది. 40-45% డయాబెటీస్ వచ్చే ఛాన్స్ 2 ఎగ్గులు అంతకంటే ఎక్కువ తినే వారిలో కనపడింది. ఎందుకు అన్నారంటే ఈ కోడిగుడ్లో ఉండే కోలిన్ అనేది ముఖ్యమైన కారణం అని వాళ్ళు తెలియచేశారు. ఇది కూడా మగవారితో పోలిస్తే ఆడవారికి ఈ రిస్క్ ఇంకెక్కువగా ఉంది అని వాళ్ళ పరిశోధనలో తేలిందనమాట. 2 రకాలుగా కోడిగుడ్డు షుగర్ రావటానికి కారణమవుతున్నది. అసలు కార్బోహైడ్రేట్ ఫుడ్ వల్లే షుగర్ వస్తుంది. మరి కోడిగుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయి? 0. ఒక కోడిగుడ్లో ప్రోటీన్ అనేది 7 గ్రాములు ఉంటుంది. కోడిగుడ్లో ఫ్యాట్ అనేది 5 గ్రామ్స్ ఉంటుంది. ఒక కోడిగుడ్లో కార్బోహైడ్రేట్ 0. శక్తి అనేది 72 క్యాలరీలు ఉంటుంది. ఆ శక్తి కేవలం ప్రోటీన్ ఫ్యాట్ వల్లే తప్ప కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండవు. ఈ కోడిగుడ్లో ఉండే కోలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ప్యాంక్రియాస్ గ్రంథి మీద దాడి చేసి ప్యాంక్రియాస్ని పాడు చేస్తున్నదట. అందుకని కాస్త 2 కోడిగుడ్లు అంతకంటే ఎక్కువ తినే వారికి 7-8 ఏళ్లలోనే ఇంత పర్సెంటేజ్ షుగర్ వచ్చే రిస్క్ వీళ్ళల్లో డెవలప్ అయిపోతున్నది అని క్లియర్ గా ఈ కోలిన్ యొక్క ఎఫెక్ట్ ప్యాంక్రియాస్ కణాలను నాశనం చేస్తున్నది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగకుండా ప్యాంక్రియాస్ కణాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోయినా, ఇన్సులిన్ సరిగా పనిచేయకపోయినా, మరి ఇన్సులిన్ లో జీవం లేని అణువులు కొంతమంది